వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్. నేను వాసవి సోమరాజ్. ఈరోజు ఈ వీడియోని ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఈ రోజుల్లో ఒక దేశ ప్రధానమంత్రి చేసిన వీడియో కూడా కొద్దిసేపైనా ప్రజలకు కనిపించకుండా పోవచ్చు అంటే అసలు మనం సమాచారాన్ని ఎవరి ద్వారా చూస్తున్నాం? ప్రభుత్వం ద్వారా, మీడియా ద్వారా, లేక మనం ప్రతిరోజు తెరిచే డిజిటల్ వేదికల ద్వారానా? ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు ఉద్దేశించి చేసిన వీడియో సందేశం ఫేస్బుక్లో కొంతసేపు మీ ప్రాంతంలో చట్టపరమైన అభ్యర్థన కారణంగా ఈ కంటెంట్ అందుబాటులో లేదు అనే సందేశంతో కనిపించకుండా పోయింది. తర్వాత మెటా అది సాంకేతిక పొరపాటు అని క్షమాపణ చెప్పి వీడియోను పునరుద్ధరించింది. ఇదే సమయంలో ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని వచ్చిన కొన్ని పోస్టులు, వీడియోలను తొలగించాలని ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలను కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ వేర్వేరు సంఘటనల్లా కనిపించిన మనిషి మరియు వ్యవస్థల మధ్య ఏర్పడుతున్న కొత్త సంబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ సంఘటనను కేవలం టెక్నికల్ ఎర్రర్గా చూడడం సులభం. నిజంగానే అది ఒక సాంకేతిక లోపం అయి ఉండొచ్చు. అందుకు విరుద్ధంగా చెప్పే ఆధారాలు ప్రస్తుతం లేవు. కానీ ఇక్కడ మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన కాలంలో ఒక సాంకేతిక లోపం కూడా రాజకీయ అర్థాలను సంతరించుకుంటోంది. ఎందుకంటే మనం ఇప్పుడు కేవలం యంత్రాల మీద ఆధారపడడం లేదు. ప్రజాస్వామ్య సంభాషణ కూడా డిజిటల్ వేదికల మీద ఆధారపడుతోంది. ఒకప్పుడు ఒక వార్తాపత్రిక ఆలస్యంగా ముద్రితమైతే అది ప్రచురణ సమస్య మాత్రమే. ఇప్పుడు ఒక డిజిటల్ వేదికలో కంటెంట్ కొద్దిసేపు కనిపించకపోయినా అది ప్రజా చర్చలో భాగమైపోతుంది. అంటే సాంకేతిక వ్యవస్థలు ఇప్పుడు సామాజిక విశ్వాసాన్ని కూడా మోస్తున్నాయి. మనస్తత్వ శాస్త్రం ఒక ఆసక్తికరమైన విషయం చెబుతుంది. మనకు సమాచారం అందుబాటులో లేకపోతే మన మెదడు ఖాళీని కథలతో నింపడం ప్రారంభిస్తుంది. అది మనిషి సహజ స్వభావం. స్పష్టమైన వివరణ లేని చోట అనుమానం పుడుతుంది. అనుమానం పెరిగితే ఉద్దేశాలను వెతుకుతాం. ఉద్దేశాలు కనిపించకపోతే కుట్రలను ఊహిస్తాం. అందుకే పారదర్శకత అనేది కేవలం పరిపాలనా విలువ మాత్రమే కాదు, అది సామాజిక విశ్వాసాన్ని కాపాడే మానసిక అవసరం కూడా. ఈ సంఘటనలో మెటా వెంటనే క్షమాపణ చెప్పడం, సాంకేతిక లోపమని వివరణ ఇవ్వడం కూడా ఈ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికే చేసిన ప్రయత్నంగా చూడొచ్చు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. మనం విశ్వసిస్తున్న డిజిటల్ ప్రపంచం ఎంత పారదర్శకంగా పనిచేస్తోంది? ఇక్కడ ఇంకో పెద్ద వ్యవస్థ కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వాలు ప్రజల భద్రత, చట్టం, ప్రజాశాంతి పేరుతో కొన్ని కంటెంట్ తొలగింపులను కోరవచ్చు. మరోవైపు టెక్నాలజీ సంస్థలు తమ స్వంత విధానాల, ఆల్గరిథంలు, ఆటోమేటెడ్ వ్యవస్థలు పనిచేస్తాయి. ఈ రెండు వ్యవస్థలు కలిసే చోటే ఆధునిక ప్రజాస్వామ్యానికి కొత్త సవాళ్లు మొదలవుతున్నాయి. ఎవరు ఈ కంటెంట్ని చూడాలి? ఏది తొలగించాలి? తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఉండదు. ఎందుకంటే ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు, వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న ప్రశ్న. చరిత్రలో అధికారానికి ప్రధాన సాధనం భూమి, సైన్యం, సంపద. తర్వాత ముద్రణ యంత్రం వచ్చింది. ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది. ఇప్పుడు సమాచార ప్రవాహాన్ని నియంత్రించే డిజిటల్ వేదికలు కూడా ఒక కొత్త శక్తిగా మారాయి. అయితే ఈ శక్తి సంపూర్ణం కాదు. ప్రభుత్వాలకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి. కంపెనీలకు సాంకేతిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రజలకు సమాచార హక్కు ఉంది. ఈ మూడు పరస్పరం ఒకదానిని మరొకటి ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ప్రతి చిన్న సాంకేతిక లోపం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇది కేవలం రాజకీయ కారణాల వల్ల కాదు, సమాచారం మీద మనం ఆధారపడడం ఎన్నడూ లేనంతగా పెరగడం వల్ల. మనిషి జీవితంలో విశ్వాసం ఒక అద్భుతమైన నిర్మాణం. అది ఒక్క రోజులో ఏర్పడదు, కానీ ఒక చిన్న అనుభవంతోనే దెబ్బతినవచ్చు. డిజిటల్ ప్రపంచంలో కూడా అదే జరుగుతోంది.
ఒక వీడియో కనిపించకపోవడం, ఒక పోస్ట్ తొలగించబడడం, ఒక ఖాతా నిలిపివేయబడడం. ఇవన్నీ వ్యక్తిగత సంఘటనల్లా కనిపించినా ప్రజలలో ప్రజల్లో ఈ వ్యవస్థ నిజంగా నిష్పాక్షికంగా పనిచేస్తుందా అనే ప్రశ్నను మేల్కొల్పుతాయి. అందుకే సాంకేతిక సంస్థల బాధ్యత కేవలం సర్వర్లను నడపడం కాదు, నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నామో, పొరపాట్లు ఎలా సరిదిద్దుతున్నామో స్పష్టంగా చెప్పగలగడం కూడా. అలాగే ప్రభుత్వాల బాధ్యత కేవలం నియంత్రణ కాదు, ప్రజా విశ్వాసాన్ని పెంచే విధంగా పారదర్శక ప్రక్రియలను బలోపేతం చేయడం కూడా. ఈ సంఘటన మనకు మరో పాఠం కూడా నేర్పుతోంది. మనం చూసే ప్రతి వార్త వెనుక ఒక మనిషి ఉన్నాడు, ఒక సంస్థ ఉంది, ఒక అల్గరిథం ఉంది, ఒక చట్టపరమైన వ్యవస్థ ఉంది. కాబట్టి ఏ సంఘటననైనా ఒకే కోణంలో చూడడం సరిపోదు. ఎవరు సరైన వారు అనే ప్రశ్న కంటే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అనే ప్రశ్న మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం సమాధానాల కంటే మంచి ప్రశ్నలను అడగడం నేర్చుకున్నప్పుడే ప్రజాస్వామ్యం కూడా పరిపక్వమవుతుంది. సాంకేతికత కూడా బాధ్యతాయుతంగా మారుతుంది. చివరికి ఈ సంఘటనను 5 ఏళ్ల తర్వాత ఎవ్వరూ గుర్తుపెట్టుకోకపోవచ్చు. కానీ అది మన ముందుకు తెచ్చిన ప్రశ్న మాత్రం మిగిలే ఉంటుంది. మన జీవితాల్లో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ మధ్యవర్తులపై మనం ఎంతగా ఆధారపడుతున్నాం? ఈ ఆధారపడడానికి సమానంగా పారదర్శకత, బాధ్యత, ప్రజా విశ్వాసం కూడా పెరుగుతున్నాయా? లేక సాంకేతిక సౌలభ్యం పెరిగే కొద్దీ ఆ వ్యవస్థలను అర్థం చేసుకునే మన సామర్థ్యం తగ్గిపోతుందా? వార్తలు మారిపోతూ ఉంటాయి. కానీ మనిషి తన సమాచారాన్ని ఎవరి చేతుల్లో ఉంచుతున్నాడనే ప్రశ్న మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుత భారతీయ యువతకు ఎంతో అవసరమైన నిష్పాక్షిక విశ్లేషణ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, యువతకు తప్పకుండా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.